తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం తలా పాపం తలా పిడికుడు అని ఈ భాగస్వామ్యంలో మాత్రం నా వాటా ఎంత, నా వాటా నాకు ఇచ్చేస్తే నేను మెదలకుండా వెళ్ళి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన నేను చక్కగా షూటింగ్లు చేసుకుంటాను, ప్రెస్ మీట్లలో పాల్గొంటాను. సారీ, సక్సెస్ మీట్లు. ప్రెస్ మీట్లో కూడా లేదు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పోయి సక్సెస్ మీట్లు ఎక్కువైపోయినాయి మా ఉప ముఖ్యమంత్రి గారికి. ఎందుకు ప్రెస్ మీట్లు పిలిస్తే లేనిపోయింది సార్ అక్కడ అమ్మాయిని రేప్ చేశారే మీ పిఠాపురంలో అని అడుగుతారు ఎవరైనా భయం, అందుకని నో ప్రెస్ మీట్స్. ఈ గొర్రెలందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని పాపం పార్టీ కార్యకర్తల్ని వీలైతే మాత్రం అక్కడ పార్టీ ఆఫీసులో మాత్రం కొన్ని మాటలు మాట్లాడటానికి అవకాశం ఉంది. ప్రెస్ మీట్లు ఏమైపోయింది, పత్రికా మిత్రులతో ఎందుకు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. ఏమని, సార్ 16 నెలలు అవుతుంది, ఏం పీకారు సార్ మీరు ఈ రాష్ట్రంలో అంటే, ఏం పీకాము, ఒక అటర్ ఫ్లాప్ సినిమా తీసాము, ఇంకో యావరేజ్ సినిమా తీసాము, ఇంకో 2 యావరేజ్గా అటర్ ఫ్లాప్ సినిమాలు లైన్లో ఉన్నాయి. సో మనం ఏం చేసాము అంటే మన రెమ్యునరేషన్ పెంచుకున్నాం. మనం ఏం చేసాము అంటే మన సినిమాలకి ఎలివేషన్స్ ఇచ్చుకొని మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఒక గ్యాంగ్స్టర్గా మారి ఒక సినిమాలు తీస్తున్నాం. మనం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయినాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం హెలికాప్టర్లో తిరుగుతున్నాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఐఏఎస్లు ఐపీఎస్లు మన దగ్గర నుంచి వచ్చి సెల్యూట్లు కొడుతున్నారు. మన స్థాయి ఏంటి, మనం ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొడుతున్నారు, లేకపోతే మనం కనీసం ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నుంచోటానికి కూడా పనికిరావన్న విషయం మర్చిపోయి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం దుర్వినియోగం. నా వాటా నాకు ఇచ్చేయండి సార్, నేనేం మాట్లాడను సార్. ఎందుకు, మనం టెంట్ కొట్టు సామాను కదా, డబ్బులు ఇస్తే మన ఇంట్లో సామాను అతికిస్తాం, డబ్బులు ఇస్తే ప్రశ్నిస్తాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మేబీ ఇది రైట్ ఆర్ రాంగ్ నాకైతే తెలియదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ప్రశ్నించడానికి డబ్బులు తీసుకొని ప్రశ్నించకుండా ఉండటానికి డబ్బులు తీసుకున్న ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎంత అదృష్టం అంటే అయింది, ఒక టీచర్కి పాఠాలు చెప్పినా జీతమే, పాఠాలు చెప్పకపోయినా జీతమే లాగా ఒక వ్యక్తికి ప్రశ్నించడానికి డబ్బులే. గత ప్రభుత్వంలో ప్రశ్నించడానికి కోట్ల రూపాయలు, ప్రశ్నించకుండా ఉండటానికి కూడా కోట్ల రూపాయలు. మీరేం చేయొద్దండి, మీరు ఎంత దోచుకుంటారో దోచుకోండి. మద్యంలో నెలకు 1000 కోట్లు దోచుకుంటున్నారా, నాకు 100 కోట్లు ఇచ్చేయండి చాలు, నేనేం మాట్లాడను, నాకు అవసరమే లేదు. అది కాదు మా పవన్ కళ్యాణ్ అంటారా, అసలు మా పవన్ కళ్యాణ్ రాష్ట్ర చరిత్రని దేశ చరిత్రని మార్చడానికి వచ్చినాడు. అసలు మా పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి, నేను అడుగుతా చెప్పండి జనసేనకి జన సైనికుల్ని నేను ఒక మాట అడుగుతాను చెప్పండి. నాకు తెలిసి పిఠాపురంలో నాకు తెలిసి సోషల్ మీడియాలో అరెస్టులు జరగటం లేదు అని గళమెత్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం వరస్ట్గా పనిచేస్తుంది, అవసరమైతే నేనే తీసుకుంటాను, నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఒక్క సందర్భంలో కూడా ఈ 8 నెలల నుంచి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క ప్రశ్న ఒక ప్రశ్నించే తత్వం ఉన్నాను అని ఫీల్ అయ్యే మీరు ఎందుకు ప్రశ్నించలేదు? సమాధానం చెప్పండి. అమ్ముడుపోయినట్టు కాదా, టెంట్ హౌస్ సామాన్ కదా, మనం ప్రశ్నించడానికి ప్యాకేజే, ప్రశ్నించకుండా ఉండటానికి ప్యాకేజ్ కాదా? ఎందుకు మాట్లాడటంలా? మద్యం దుకాణాల్లో మొత్తం మీరే, టీడీపీ నాయకులే మద్యం దుకాణం, నకిలీ మద్యం దాగి ఒకరు మృతి, మద్యం దుకాణం సీజ్, మొత్తం పేపర్ల నిండా. ఇది మా పేపర్లు కాదు సార్, మీరు అనుకుంటున్నట్టు మాకేం సొంత పేపర్ లేవు, మీ అధికారిక కరపత్రం ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చేటువంటి పేపర్ కార్యక్రమాలు ఇవన్నీ. ఏమవుతుంది సార్, ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళిపోయినారు సార్? సరే పోనీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అంటే వాళ్ళిద్దరూ ఒక స్కూలు పిల్లలు, నారా లోకేష్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అంటాడు, నారా లోకేష్ అప్పుడు చంద్రబాబు నాయుడు అయిపోతే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, కాబట్టి ఈయన ధృతరాష్ట్రుడి పరిపాలనలాగా భీష్ముడు కాదు, ధృతరాష్ట్రులు అంటే దుర్యోధనుడు తండ్రిలాగా, ధృతరాష్ట్రుడి పరిపాలనలాగా ధృతరాష్ట్రుడిలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. దుర్యోధనుడు ఏం చెబితే దుర్యోధనుడు అలాగే ఈయన కూడా ధృతరాష్ట్రుడి పరిపాలన చేస్తున్నారు. కాబట్టి సరే వాళ్ళిద్దరిని ఒక స్కూల్ని కట్టేద్దాం,
మరి మీరే ఏమైపోయినారు? మీరు కూడా గాంధారిలాగా కళ్ళకి గంతలు కట్టుకున్నారు ఎందుకు అంటున్నా నేను. అంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకు చెప్పినట్టు ఆడుతున్నాడు కాబట్టి, మీరు కూడా గాంధారిలాగా కళ్ళకి గంతలు కట్టేసుకొని నాకేం కనపడటం లేదు, నాకేం కనపడటం లేదు, నాకేం వినపడటం లేదు అంటారా? వందల మంది హాస్పిటల్ పాలవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. వందల మంది, వేల మంది అంగవైకల్యం పొందుతున్నారు మీరిచ్చే మద్యం తాగి. నేను వినిపిస్తా, ఇదిగో మద్యం బాటిల్స్ తెప్పించాను పొద్దునే, దీని గురించి మొత్తం రీసెర్చ్ చేశాను. మీకు దీని మీద విస్తుపోయే నిజాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తాను నేను ఖచ్చితంగా. విస్తుపోయే నిజాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయల మద్యంలో ఈ బాటిల్ మీదే ఉంది మొత్తం మతలబంతా. నేను ఖచ్చితంగా మీకు వినిపిస్తా. అయితే చాలామంది అడగొచ్చు, ఎక్కడుంది సార్, ఎక్కడున్నాయి అసలు మద్యం షాపులు? బహుశా మా ప్రెస్ మీట్లకి ప్రభుత్వ అధికారిక మీడియా ఎవరు రారు కాబట్టి వాళ్ళు నన్ను ఎవరు ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాసే ఛానల్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు. కానీ అది కూడా నేనే సమాధానం చెప్తా. అది కూడా వాళ్ళు అడిగినా అడగకపోయినా నేనే సమాధానం చెప్తా. అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయి? అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయి? నకిలీ మద్యం ఎక్కడుంది? ఒక విలేకరు అడిగారని ప్రశ్నకు నేనే అనుకోని సమాధానం చెప్తా. సార్, నేను అనలేదు సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లిక్కర్ మద్యం, అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందని నేను అనట్లా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులే లిక్కర్ వ్యాపారానికి వందల కోట్ల రూపాయలకి దోచుకుంటున్నారు, ప్రజల దగ్గర నుంచి దాచుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నేను అనలేదు సార్. ఇది నా ఎలిగేషన్ అయితే మాత్రం కాదు. మరి ఎవరు ఎలిగేషను ఇది? ఏ రాజకీయ నాయకుడు ఎలిగేషను అంటే, నేను ఆ వీడియో ఏదో చూపిస్తాను. ఆ వీడియో చూపించిన తర్వాత ఎవరు ఎలిగేషనో ఇది మీరే చూద్దాం. లక్షలకు పైగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ, బెల్ట్ షాపుల్లో వీళ్ళు అమ్మే మద్యం ఏంటో తెలుసా అండి? నేను ఎందుకు ఈ మాట మీతో చెప్పాల్సి వస్తుంది అంటే, ఎందుకు ఇంత సీరియస్గా ఈ ప్రెస్ మీట్ని చేయాల్సి వస్తుంది అంటే, నాకు తెలిసి 16,000 కోట్ల రూపాయలు రమారమి మద్యం మీద ఒక నెలలో రమారమి మద్యం మీద ఇన్కమ్ వస్తుంది అనుకుంటే, 15,000 రూపాయలు అంటే 90% ఆఫ్ ఇన్కమ్ వచ్చేది చీప్ లిక్కర్ మీద అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ వాడేటువంటి లిక్కర్ మీద. అంటే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాగే లిక్కర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రీమియర్ క్వాలిటీలో, లేకపోతే ఒక పెద్ద ఆఫీసరో, లేకపోతే ఒక నెలకి, ఒక రోజుకి, లేకపోతే ఒక వారానికి 3-4 వేల రూపాయలు పెట్టి ఒక టీచర్స్ విస్కీయో, లేకపోతే వ్యాట్ 69 ఇట్లాంటి కొనగలిగేటువంటి స్థాయి ఉన్నటువంటి ఒక స్థాయి ఆఫీసర్సో, లేకపోతే ఒక స్థాయి మద్యానికి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు రమారమి తాగే పర్సంటేజీ, వాళ్ళ కాంట్రిబ్యూషన్ 10% మాత్రమే రాష్ట్ర ఇన్కంలో. రాష్ట్రానికి ఎక్సెక్కర్ వచ్చేటువంటి దాంట్లో 90% అంటే 15,000 కోట్ల రూపాయలు రమారమి వచ్చేది రిక్షాలు తొక్కేటువంటి చిన్న చిన్న అన్నలు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేటువంటి వాళ్ళు, లేకపోతే ఏదైనా తాపీ పని చేసుకునేటువంటి వాళ్ళు, రాడ్ బిల్డింగ్ పనికి వెళ్ళేటువంటి వాళ్ళు, లేకపోతే సిమెంటు దాన్ని తాపీ పని చేసుకుని చిన్న చిన్న భవన నిర్మాణ కార్మికులు, లేకపోతే ఏళ్లలో పనులు చేసుకునేవాళ్ళు, లేకపోతే చిన్న స్థాయి అటెండర్లు, లేకపోతే కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, కొన్ని కోట్ల మంది రమారమి రాష్ట్రంలో, దేశంలో వదిలేసే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది సాయంత్రానికి 1 క్వార్టరో 2 క్వార్టర్లో తాకపోతే వాళ్ళ మెటబాలిజం పని చేయలేని పరిస్థితుల్లో అలవాటు అయిపోయిన ఉన్నటువంటి వాళ్ళు తాగే క్వార్టర్ బాటిల్స్ ఇవి. ఈ క్వార్టర్ బాటిల్స్లో 90% ఇన్కమ్. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల పాలిట వరమైంది. ఈ యొక్క వీక్నెసే తెలుగుదేశం పార్టీ నాయకుల పాలిట వరమైంది. ఈరోజు ఒక్క తిరువూరు కాన్స్టిట్యున్సీలోనే అధికారికంగా ఎమ్మెల్యే పెట్టినటువంటి ప్రెస్ మీట్లో 150 బెల్ట్ షాపులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల బెల్ట్ షాపులు ఉంటాయండి? ఏం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా? ఏమ్మా అనిత, తగుదనమ్మా అని ప్రతిదానికి వచ్చి ఆ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏమొచ్చా